మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి గుమగుమల్లో మంచి టేస్టీ వెరైటీ చూసారు కదా, ఇప్పుడు ఇంకొక 2 రుచికరమైన వంటని చూసేద్దాం. హలో అండి. హలో, హాయ్ గీత. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీజ. ఎక్కడి నుంచి వస్తున్నారు శ్రీజ? నేను ఓల్డ్ సిటీ నుంచి హలియాబాద్. ఓకే, హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు మాధవి. మీరు ఎక్కడ నుంచి? నేను హలియాబాద్ నుంచి. సేమ్ అయితే మీ ఇద్దరు పరిచయం ఉంది. వదిన వరదల్లా. వదిన వరదల్లా. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్. సో ఏం ప్రిపేర్ అయ్యారు శ్రీజ? నేను రాజస్థాన్ ఆలూ ఫ్రై. రాజస్థానీ ఆలూ ఫ్రై. ఓకే, సో మాధవి గారు మీరేం ప్రిపేర్ అయ్యారు? ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు. ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు. ఓకే, సో ఇద్దరు కర్రీస్ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మాధవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసాం. ఆయిల్. ఓకే, సో దీంట్లో ఓన్లీ మనకి ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయతోనే. ఇంకోటి నువ్వుల పిండి. సో నువ్వుల పిండి. సో జనరల్ గా నువ్వుల పొడి కొంచెం కొన్ని రకాల పులుసులు యాడ్ చేస్తూ ఉంటారు. బియ్య పిండి, నువ్వుల పిండి, శనగపిండి ఇలాగా. ఇది ఏంటంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, పుల్లగా బాగుంటది అనమాట నువ్వుల పులుసు. దానికి దీనికి ఎలా కాంపెన్సేషన్ అవుతుంది? చేపల పులుసు లాగా ఉంటుంది అనమాట కొద్దిగా. ఓహో, అక్కడికి వెళ్ళారా మీరు? దీంట్లో పోపేం లేదా? ఇంకా ఏం లేదు, ఓన్లీ కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం. మీరు వెజిటేరియనా? ఏం లేదు, నాన్ వెజ్. ఓ, సో ఎవరైనా తినని వాళ్ళ కోసం ఇలా అనమాట. బాగుంటుంది అనమాట. ఓకే ఓకే, నోరు బాగా లేకున్నా కానీ ఇట్లా పుల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది. బేసిక్ గా పులుసులు అంటేనే కొంచెం ఆ పులుపు తీపి ఉండి కొద్దిగా టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఎక్కువ మనము ఎప్పుడు కూరగాయ ముక్కలతోనే ఎక్కువ చేస్తుంటాం కదా. ఉల్లిపాయ అనేది కొంచెం తక్కువే పులుసుల్లో. మామూలుగా కర్రీస్ లో వేస్తారు జస్ట్ సైడ్ వరకు కదా ఆనియన్స్. ఇదేంటంటే ఆనియన్ తోనే కర్రీ మెయిన్ అంతా. అంటే ఇలాంటి పులుసు మామూలుగా ఉందా, లేకపోతే ఇది మీరు క్రియేట్ చేశారా? నేనే క్రియేట్ చేశాను. మీరే క్రియేట్ చేశారా? అందుకే డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి ఇట్లా ట్రై చేశారు. వంటలు చేయడం బాగా ఇంట్రెస్ట్ మీకు? అవును, వెరైటీస్ అన్ని. నైస్ నైస్. సో వంటలైనా ఇంకేమైనా చేస్తుంటారా? ఐ మీన్ వర్కింగ్ ఏమన్నా? లేదు, హౌస్ వైఫ్. సో చక్కగా టైం ఉంటుంది కదా, కొంచెం ఏమన్నా వెరైటీస్ అవి వస్తే ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి. పాటలు పాడడం బాగా ఇంట్రెస్ట్. పాటలు పాడటం బాగా ఇంట్రెస్టా? నేర్చుకున్నారా ఏమన్నా సంగీతం? అలా లేదు, ఊరికే వంటలు చేస్తూ అట్లా పాటలు పాడుతూ. ఈ ఉల్లిపాయ వేగడానికి కూడా బోల్ టైం పట్టేలా పడుతుంది. అప్పుడైతే పాట పాడతారా? మరి పాడండి. కొద్దిగా సాల్ట్ వేస్తారా? కొంచెం ఫాస్ట్ గా మగ్గుతుంది కదా. మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తాం. సో ఇది కొంచెం ఫ్రై అయితే అప్పుడు మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈలో పాట పాడతారా? పాడండి. So much to say that I love you, now that so much I need you. How would it be if you leave me, feeling for me to believe me. I wanna love but not a love, living for you my darling, for you. I wanna love but not a love, living for you my darling, for you. బాగుంది. సో మొత్తానికి ఈ పాట పాడదామని ఫిక్స్ అయ్యి వచ్చారా? అడగగానే టక్కర పాడేశారు. అవునా? అంటే బేసిక్ ఇది పులుసు కాబట్టి మనకి ఉల్లిపాయ కూడా ఎక్కువ ఇట్లా బ్రౌన్ కలర్ లో ఏం వేగక్కర్లేదు కదా. అంటే మళ్ళీ పులుసు పోస్తే కొద్దిగా ఉడికిపోతుంది కదా. అదే అదే అంటే అదే కొంచెం ఉడికి ఇట్లా గ్లాసీగా ఉన్న దానికైతే మనకి ఆ చింతపండు అదంతా కూడా బాగా పడుతుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కొంచెం మసాలా కాంబినేషన్ లో. ఓకే, కొంచెం వేగాలి.
సో మీ వారు ఏం చేస్తుంటారండి? ఆయన ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్స్ చేస్తారు. ఓకే, సో బిజినెస్. ఓకే, ఏం పేరు? భాస్కర్. పిల్లలు? 2 బాబులు. పెద్ద బాబు ఇప్పుడు 7th. ఓకే, చిన్న 5th ఇప్పుడు. 5th. స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి కదా, మళ్ళీ హడావిడి బుక్స్ అట్లేటాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చాలా ఇక బిజీ. మళ్ళీ హ్యాపీగా సమ్మర్ అంతా ఎంజాయ్ చేసేసి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవగానే కొంచెం వాళ్ళకి కాస్త హడావిడి, అసలు అప్పుడు టైమే దొరకదు. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు పేరు శశాంక్, చిన్న ఆయన పేరు కౌశిక్. సో తర్వాత ఏం వేద్దాం? ఇప్పుడు కారం. మీరిద్దరు దగ్గరే ఉంటారా? దగ్గర పక్కనేనా? ఓకే, సో ఇలా వంటలు ఏమైనా చేసుకున్నప్పుడు అలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారా? ఎప్పుడైనా బద్ధకంగా ఉందంటే వంట చేయడానికి, వదినా నేనేం వంట చేయట్లేదు ఈరోజు, నువ్వేం చేస్తే మాకు కూడా అది కొంచెం ఎక్కువ చేసి అని చెప్తుంటారా? అవుతుంటాయి అలాంటివి? అంటే యూజువల్ గా అందరూ అలా కొంతమంది చేస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మన చేతి వంట మనమే ఏం తింటాం అంతే కదా. మమ్మీ బాగా చేస్తుంది. సో మీకు అలా అలవాటైందా? ఓకే, కొంచెం ఇందులో వాటర్ పోసుకుంటాం. అందరు హైదరాబాద్ లోనే ఉంటారండి? ఓకేనా, కొంచెం ఉడకాలి ఇది. లాస్ట్ కు ధనియాల పొడి, నువ్వుల పొడి వేసేసి చింతపండు పులుసు ఎప్పుడే? అదే అప్పుడే. ఓకే, కొంచెం ఇది కారం ఉడకాలి కదా. అవును, మూత పెట్టేద్దామా? కొద్దిగా 2 minutes. మరి వాటర్ తగ్గిపోతుంది కదా మనకు కొంచెం, అదే మళ్ళీ పులుసు పోస్తాం కదా. ఓకే, కవర్ అయిపోతుంది. సో చూద్దామా? చూడు, ఇప్పుడు పులుసు. సాల్ట్ వేసారా ఇందాక? ఉల్లిపాయలు కొంచెం వేసారు కదా, వేస్తాను. ధనియాల పొడి. ఓకే, సో ఈ నువ్వులు వేయించేసేసి పౌడర్ చేసుకున్నాం. కొద్దిగా సాల్ట్. ఓకే, సో బేసిక్ గా ఉల్లిపాయలు మనకి చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, అవి వాటితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా 2 minutes మూత పెట్టేసి తీసేస్తే అయిపోతుంది. చూద్దామా? చూద్దాం. అయిపోయింది. ఓకేనండి, అయిపోయింది. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగుంటుంది అనమాట. అవునా? సో రెడీ అండి. వేడి నువ్వుల పిండి పులుసు రెడీ. ఓకే, మరి ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ నువ్వు పిండి పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ధనియాల పొడి, నువ్వుల పొడి, ఉప్పు వేసి కాస్త మరగనివ్వాలి. అంతే, ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు రెడీ. సో రాజు గారు, ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు. ఓకే, సో రెండు కూడా మంచి కాంబినేషన్ తీసుకున్నాం. ఉల్లిపాయలతో కూడా మంచి టేస్ట్ వస్తుంది, అలాగే నువ్వుల పిండి. రెండింటి ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తుంది. ఉల్లిపాయ అలాగే మెయిన్ నువ్వుల పిండి కూడా బాగుందండి, టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో చూసారు కదా పులుసు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా.
మామూలుగా బియ్యంలో మట్టి బిడ్డలు ఎక్కువగా ఉండి అవి ఏరి వంట చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆఫీస్కి కానీ లేదా కాలేజ్కి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా హడావిడిగా ఉంటారు. ఇలా చేయడం చాలా టైం వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేసి చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బియ్యం నీళ్ళలో వేసినప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా వేసేసేయాలి. ఇలా వేయడం వల్ల ఆ మట్టి బిడ్డలన్నీ కూడా కరిగిపోతాయి. ఎంచక్క బియ్యం తీసుకుని హ్యాపీగా వంట చేసుకోవచ్చు.